నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయన్నారు. జిల్లాలో మైనర్ బాలికపై అఘాయిత్యాలు పరిపాటిగా మారాయన్నారు. గంజాయి మత్తులో యువత ఈ దారుణాలకు ఒడుగడుతున్నారని, గుమ్మళ్లదిబ్బ ఘటన మరువకముందే వరిగొండలో మరో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిందన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటీవల నాటకంలో సర్పంచ్ సుబ్బయ్య వేషం వేయడం పట్ల సుబ్బయ్య అని సంబోధిస్తూ కాకాని ఆద్యంతం సటైర్లు వేశారు. సస్పెండ్ చేసిన సీఐ, ఎస్ఐలపై ఉదాసీనతతో వ్యవహరించకుండా శాశ్వతంగా విధుల్లో నుండి తొలగించాలన్నారు. సుబ్బయ్య అలియాసు సోమిరెడ్డి సర్వేపల్లిలో సర్వం దోపిడీకి పాల్పడుతున్నాడని, కాగితాలపూరు క్రాస్రోడ్డు వద్ద 100 కోట్ల రూపాయల భూమికి ఎసరు పెట్టేందుకు సుబ్బయ్య ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గుమ్మళ్లదిబ్బలో మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి వారి ఇంటికి దూరంగా వచ్చి ఎక్కడా బాలిక వివరాలు మీడియాతో వివరించకుండా మాట్లాడితే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నా మీద కేసు నమోదు చేశారు. నా కుమార్తెకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. మేము వాటికి సమాధానం చెప్పామన్నారు. నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకించి జిల్లాలో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరగడం, అనేక రకాలైనటువంటి ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, గతంలో గుమ్మళ్లదిబ్బలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగినటువంటి సందర్భంలో ఆ బాలిక మృతి చెందడం కూడా జరిగింది. దానికి సంబంధించి గంజాయి మత్తులో కొంతమంది దీనికి పాల్పడ్డారని చెప్పి మేము మాట్లాడాం. వాళ్ళ కుటుంబం పేరెత్తలేదు, కుటుంబం తల్లిదండ్రుల పేరెత్తలేదు, ఆ బాలిక తల్లిదండ్రులు ఆ బాలికల గురించి మాట్లాడలేదు, ఆ బాలిక ఇంటి దగ్గర గురించి మాట్లాడలేదు. అయినా సరే మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అన్నట్లుగా దానికి సంబంధించి మా మీద కేసు నమోదు చేశారు. పూజితమ్మకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళి దానికి సమాధానం ఇచ్చాము. ఏం ఇబ్బంది లేదు. వాటిలన్నింటినీ వాళ్ళు ఇచ్చినా సరే మాకేం దాని గురించి ఏ విధంగా జరుగుతుంది పాలన అనే దానికి తప్ప మేము వాటికంతా ఏం భయపడమో వెనకడుగు వేయడం అనేటువంటిది ప్రసక్తి తలేదు. ఏదైతే మీరు గుమ్మళ్లదిబ్బ విషయంలో జరిగిందో, ఏదైతే మేము మిమ్మల్ని హెచ్చరించామో, ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయి, గంజాయి మత్తులో జరగరానటువంటి నేరాలు ఘోరాలన్నీ జరుగుతున్నాయి అని పదే చెప్పినప్పటికీ మీ నిర్లక్ష్యం వల్ల మీరు ఈరోజు శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు అన్నట్టుగా మీరు వ్యవహరించాల్సినటువంటి తీరును విస్మరించి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, అధికార పార్టీకి కొమ్ము కాస్తా వాళ్ళ సేవలో తరిస్తా ఈరోజు మీరు చూపించినటువంటి నిర్లక్ష్యం వల్ల వరిగొండలో మరో మైనర్ బాలిక పాపం ఈరోజు అఘాయిత్యానికి గురి కావడం జరిగింది. మేము స్పష్టంగా అడుగుతున్నాం, వరుస సంఘటనలు జరుగుతుంటే మీరు వాటి మీద కనీస చర్యలు తీసుకోకుండా ఇది ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం కాదా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? పోలీసులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. దానిని ఎంత దారుణంగా చిత్రీకరించారు. వరిగొండకు సంబంధించినటువంటి మైనర్ బాలిక విషయంలో మీరు దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. సాక్షాత్తు అక్కడ ఇన్ఛార్జి సీఈగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఎక్కడ ఏం అఘాయిత్యం జరగలేదు, దొంగతనాని కోసం వచ్చాడని చెప్పి మీడియాలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. దర్యాప్తు జరగకముందే, దర్యాప్తు కొలిక్కి రాకముందే, ఏం జరిగిందని తెలుసుకోకముందే హడావిడిగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే ఏమీ జరగలేదు, అంత సక్రమంగా ఉంది అని చెప్పాను. సరే, మేము పిల్లలు వెళ్ళారు, మహిళలందరూ వెళ్ళి అసలు ఏంటి కనుక్కుందామంటే ఎక్కడా లేదు ఇటువంటి పరిస్థితి. మీరు గతంలో గుమ్మళ్లదిబ్బ విషయంలో ఏ విషయం బయటపడుతుందని ఆ బాలికకి సరైనటువంటి వైద్యం అందించకపోవడం వల్ల ఆ బాలిక మృతి చెందింది. ఈరోజు మరలా జీటీహెచ్లో ఉన్నటువంటి ఆ బాలికని హఠాత్తుగా తరలించేసేసి అక్కడ ఉన్నటువంటి గైనికేటర్స్ నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడిందంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎంత నిర్లక్ష్యంగా ఉంది పోలీస్ వ్యవస్థ. అంటే ఒక బిడ్డ అఘాయిత్యానికి గురైతే అంత సెన్సేషనల్ అడ్మిషన్ అక్కడ ఉంటే అసలు నాకు తెలియదే, ఆమె ఎవరు, ఆమె పేరు ఎవరు అన్నట్టుగా మాట్లాడారు అని అంటే ఒకటి చెప్పదు, అనుమతి లేదు, మిమ్మల్ని అనుమతించమని చెప్పదు. అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు అన్నారంటే ఆమె పేరు డాక్టర్ గీతాకృష్ణ అనుకుంటా. అంటే అసలు పేదల మీద, బాధితుల మీద ఈ ప్రభుత్వానికి అసలు కనీసం ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీసు కానీ, ఆసుపత్రి కానీ ఎక్కడన్నా కనీస బాధ్యత ఉందా లేదని అర్థమైపోతుంది.
ప్రమాణాలు రోజు రోజుకి పడిపోతున్నాయి, దిగజారిపోతున్నాయి. ప్రమాణాలు పడిపోతున్నాయి, శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి. నేరాలు మాత్రం ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు చొచ్చిమీరుతున్నాయి. సంఘ విద్రోహ శక్తులు విజృంభిస్తున్నారు. అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దాని మీద వీళ్ళు అడిగిన తర్వాత, వాళ్ళు మాట్లాడిన తర్వాత మరలా మా మీద ఇంకో కేసు కూడా పెట్టవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే ఆ బిడ్డ మీద అఘాయిత్యం జరిగిందని చెప్పి మీరు పేర్కొనడం జరిగింది. అవునా కాదా చెప్పండి. పోలీసు ఏ వ్యక్తి అయితే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి తనకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ నేర ఒప్పుదల పత్రంలో సంతకం పెట్టినటువంటి దాంట్లో నా మీద ఇందుకూరుపేటలో పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, నెల్లూరులో నేను గంజాయి కేసులో ముద్దాయిని అని చెప్పాడు. గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ గంజాయి ప్రభావంతో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడితే దానికి సంబంధించి మీరు ఏమి చర్యలు తీసుకున్నారో అని చెప్పి ప్రశ్నిస్తే దాన్ని ఇది తీసుకున్నా మీ చర్యలను చెప్పాల్సినటువంటి మీరు వాటిని పక్కన పెట్టి ఏదో ఒక విధంగా ఆ బిడ్డని పక్కకు తరలించేస్తాం, కాబట్టి డ్రామాకు తెరవేసేస్తాం, మన లోటుపాట్లు మన వైఫల్యాలు కప్పుపుచ్చుకుందాం, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచన చేసి వాస్తవాలు మరుగున పెడితే మీ వల్ల బాధితుల సంఖ్య పెరిగి ఆ బాధితులు దిక్కుముక్క లేకుండా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడి ఈ రోజుకి ఆ బిడ్డ ఎక్కడుందో తెలియలేదు. ఏమంత రహస్యం? తప్పు జరగలేదు, తప్పు చేయలేదు, పోలీసుల పాత్ర లేదు. మీరు ఎందుకు ఆ బిడ్డను తీసుకెళ్ళి దాచిపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈరోజు ఆ బిడ్డ కోసం తిరిగితే ఆ బిడ్డను కనీసం నెల్లూరు జిల్లాలో లేకుండా తరలించేశారనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ బిడ్డ కోసం ఎదుగుతున్నాం, కనీసం ఆ బిడ్డకు అండగా ఉన్నాం, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తాం, మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి పాపం ఆ భీతి వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి ధైర్యం కల్పిద్దామనంటే మీరు చేసేటువంటి చేష్టల వాళ్ళు ఇంకా కూడా పాపం నిశ్చేష్లు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు లేని భయాన్ని మీరు సృష్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించారు. ఈరోజు ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరతీసింది. ఈ ఉదంతం జరిగిన వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఈ కేసులో నిందితుడు, వరిగొండ మైనర్ బాలిక కేసులో నిందితుడుగా ఉన్నాడో ఆ వ్యక్తి గతంలో సస్పెక్టెడ్ షీట్ ఉంది ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో, దానిని ఎక్కడా కూడా చూపించలేదు. కాబట్టి ఆ సస్పెక్టెడ్ షీట్ మీద మీరు ప్రతి ఆదివారం పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వలేదు కాబట్టి లెక్కలేని తనంతో అతను వ్యవహరించాడు అని చెప్పని బహుశా ఎస్పీ గారు రిపోర్ట్ రాశారేమో తెలియదు. కానీ దాని మీద ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోర్టు సిఐ రవినాయక్ని, ముత్తుకూరు ఎస్ఐగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. బహుశా నేను అనుకోవడం ఆ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఈ మధ్య వచ్చాడు అనుకుంటాను. నాయక్ మొదటి నుంచి ప్రభుత్వం మారినప్పటి నుంచి ఉన్నటువంటి వాడు. ఈరోజు ఈ రవినాయక్ అనేటువంటి వ్యక్తి, సిఐగా ఉండేటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరిని మీరు ఊరికే మేము సస్పెండ్ చేసేసామని చేతులు దులుపుకుంటే జనాల దృష్టి మరల్చి మరలా వెంటనే వాళ్ళకి ఉద్యోగానికి మరలా చేర్చుకొని మంచి పోస్టింగ్లు ఇచ్చేదానికి మీరు సిద్ధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ మాట, ఎవరినైతే మీరు సస్పెండ్ చేశారో రవినాయక్ అనేటువంటి వ్యక్తిని ఈరోజు వాళ్ళు ధైర్యంగా బయట మాట్లాడుకుంటున్నారు, ఏమవుతుంది 4 రోజులే కదా అన్నట్టుగా. కాబట్టి అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే మీరు మొక్కుబడిగా తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల మాకేముంది, ఎవరో ఒక రాజకీయ నాయకుడు అంటూ సస్పెన్షన్ ఎత్తేస్తారు, మరలా పోస్టింగ్ వస్తుంది, లేదంటే 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పోస్టింగ్ వస్తుంది ఈ ప్రభుత్వంలో అనేటువంటి ధోరణి అధికారులు ఏర్పడిపోయింది. ఒరే మనల్ని శిక్షిస్తారే, మనం ఇబ్బంది పడతామే అనేటువంటి భావం ఎక్కడ లేదు. ఆ బదిలీలాగా ఉంది సస్పెన్షన్, మళ్ళీ సస్పెన్షన్ రివోకింగ్, మళ్ళీ రీపోస్టింగ్ అనేటువంటి, మళ్ళీ ఆ సస్పెన్షన్ కూడా రెగ్యులరైజేషన్. వీటికి సంబంధించి 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకోవడమా, లేదా ఒక రాజకీయ నాయకుడు పలుకుబడి ఉపయోగించుకోవడమా, పనులు చక్కబెట్టుకోవడమా? మీరు ఈ రోజు జరిగినటువంటి కారణం మీద, మైనర్ బాలిక జరిగినటువంటి దాని మీద ఆ సిఐ నిర్లక్ష్యం కనపడుతుంటే ఆ సిఐ మీద విచారణ జరిపిస్తే ఈరోజు మీరు ఆ సిఐ చేసినటువంటి నేరాల ఘోరాల, రవినాయక్ చేసినటువంటి నేరాల ఘోరాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపితే అటువంటి వ్యక్తి పోలీసు శాఖలో ఉండడానికి కూడా అర్హుడుతాడు, అనర్హుడు. దొంగ కేసులు పెడితే ఆ వ్యక్తి, ఆ రవినాయక్ అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెడితే వాళ్ళ దగ్గర బలవంతంగా ఫిర్యాదు దగ్గర వచ్చినటువంటి వాడి దగ్గర జరిగినటువంటి దానికి భిన్నంగా రాయించుకుంటే నాన్ వేరియబుల్ సెక్షన్లు పెడితే కోర్టులో ముద్దాయిని హాజరుపరిస్తే అక్కడ వెళ్ళి పాపం ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడు, అమ్మా నేను ఈ ముద్దాయి మీద ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వలేదు, నా దగ్గర పోలీసులు బలవంతంగా రాయించుకున్నారు, కాబట్టి నేను ఆ కేసు వాపసు తీసుకుంటానని చెప్పి న్యాయమూర్తి ముందు చెప్తే న్యాయమూర్తి చీవాట్లు పెట్టి ఇవే మీరు చేసే పనులని చెప్పి ఆ వ్యక్తికి రిమైండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి నేను జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకి కృష్ణకాంత్ అనేటువంటి అధికారి వచ్చాడు. అంత అసమర్థుడైనటువంటి అధికారి, ఎవడి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడతా ఈ జిల్లాలో
ప్రతి నిత్యం ఒక మంటలు జరిగింది అంటే ఈ జిల్లా చెడిపోవడానికి పోలీసు వ్యవస్థ గాడి తప్పడానికి కారకుడైనటువంటి వ్యక్తి గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి కృష్ణకాంత్ అనేటువంటి వ్యక్తి. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.